మీరు మీ వాహనం చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఫోటోస్‌ని తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీ స్పందన ఏమంటుంటారు? నా స్మరణ నేను 83 నా యాక్చువల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్ నాది కొత్తగూడెం. 83 ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ చేసినప్పుడు కొత్త ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫౌండర్ని. దాని తర్వాత నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. కానీ నాకు ఆ టైంలో నాకు చేయాలనిపించలేదు. కొత్తగూడెం కోనేరు నాసర్ గారికి నేను టికెట్ చేయించిన, వరుసగా 3 సార్లు గెలిచారు. దాని తర్వాత 97లో నేను విజయవాడ ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను చాలా రకంగా వేరే పార్టీలు అధికారంలో ఉన్నోళ్ళు అప్పుడు ఆ టైంలో నన్ను బెదిరించారు. మొన్న ఎలక్షన్ ముందు మా ఇంటికి వచ్చి నన్ను వార్నింగ్ ఇచ్చారు. ఈ జెండాలన్నీ పీకేయమని చెప్పి నేను మొదటి నుంచి ఈ జెండాలు వేసుకుని తిరుగుతున్నా. ఇప్పుడు మహాకూటమి అయిన తర్వాత ఇవన్నీ పెట్టి నేను తిరుగుతున్నాను. నా వయసు 74. నాకు తెలుగుదేశం అన్న ప్రాణం, నా ప్రాణం ఇస్తాను కన్నా సిద్ధంగా ఉంటాను. నేను వెనుక పోయాను. కానీ వారు చేసే అరాచకాన్ని బట్టి వారే నాశనం అయ్యారు. మరి ఇవాళ రోజు మేమందరం సుఖంగా ప్రశాంతంగా ఉన్నాం. అయితే మామూలుగా ఒక మాట మాట్లాడుతుంటేనే వాళ్ళు తీసుకెళ్ళి అరెస్టులు చేయడం, చాలా ఇబ్బంది పెట్టడం, కొట్టడం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు చూసుకుంటే మీరు ప్రభుత్వం రాకముందునప్పటి నుంచి కూడా మా బండి నిండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇవన్నీ స్టిక్కర్లు కానివ్వండి, లేకపోతే నాయకుల ఫోటోలు కానీ అంతగా పెట్టుకున్న పరిస్థితి. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదంటారా? ఇబ్బంది పెట్టారు. మధ్యలో నాకు వార్నింగ్ ఇచ్చారు. ఫోటో తీయమని. నాకు యాక్చువల్గా నా గురువు గారు వంగవెట్టి రంగా గారు, వారి ఫోటో 45 సంవత్సరాల నుంచి బండి మీద పెడుతున్నా. కానీ ఏ రోజు నేను రాజకీయ లబ్ధి కోసం నేను ఏ రాజకీయ నాయకుల దగ్గర పోలేదు. నాకున్న అభిమానం, సొంత ధైర్యం, దానివల్ల నేను ఇవాళ వరకు కూడా ధైర్యంగా తిరుగుతున్నా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎట్లా మీరు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు? నాకు రాజకీయంతో సంబంధం లేదు సార్. వారు అధికారంలో వచ్చారు, ప్రజలు బాగుపడతారు, సుఖపడతారు. ఈ మధ్యలో చాలా రకాల జనాలు ఇబ్బంది పడ్డారు. నాకు కావాల్సింది అది ఒకటే, అందరు క్షేమంగా ఉండాలి. నాకు రాజకీయంగా ఏ పదవి వద్దు, నాకు ఏం పలుకుబడి వద్దు. నా అభిమానం నా బండి మీద చాడుతుంటా, అంతవరకే. బండి మీద అభిమానం అంతే. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోకి సంబంధించి కానివ్వండి, లేకపోతే కేంద్రంలో కొన్ని 3 మంత్రి పదవులు మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక 12వ తారీఖుతో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతామన్న పరిస్థితి. అంటే మన రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా మారబోతా అంటారు కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారని లోగడ ఆ అరాచక ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా నోటు మాట్లాడితే సాయంత్రం పొరపాట్లు ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే రెండో రోజు పొద్దున ఆ మనిషి కనబడతలేదు. ఆ భయానికి మేము కూడా బయటికి రాలేదు. ఉన్న మాట వాస్తవం. దాని తర్వాత ఎప్పుడైతే ఈ కోడ్ అమల్లో వచ్చిందో, ఎప్పుడైతే మేము తిరుగుతాం, నేను మాత్రం ఏ రోజు వెనకపోలేదు. నాకు రాజకీయంతో సంబంధం లేదు. నాకు అందరికి కావాల్సినదే. కాదంటే నాకు తెలుగుదేశం 83 నుంచి నేను అభిమానిని. నేను ఆ రకంగా పోతున్నాను. ఇవాళ ఏ నాయకుడి దగ్గర పోయి నాకు రాజకీయ లబ్ధి కోసం నేను ఏం మాట్లాడలేదు. రాజకీయ లబ్ధి కోసం నేను తిరుగుతలేను. నాకున్న గౌరవం, నాకు ఉన్నది ప్రేమ, అభిమానం వాళ్ళ మీద అట్లాంటిది. చంద్రబాబు గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, తర్వాత నేను ఎన్టీ రామారావు గారు 2 సార్లు డైరెక్ట్గా పోయి కలిశాను. నన్ను కొత్తగూడెంలో ఖమ్మం డిస్ట్రిక్ట్లో నాకు అరాచకాలు చేశారు. చాలా రకంగా అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు. అప్పుడు డైరెక్ట్ నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పోయాము, మాట్లాడాను. ఎన్టీ రామారావు కొత్తగూడెం వచ్చినప్పుడు స్వయంగా నా ఇంటికి వచ్చారు, భోజనం చేశారు. నేను గెలిచినా నన్ను ఊరేగించారు అక్కడికి. అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమి మహాకూటమి అయితే ప్రజలు ఎన్నుకున్నారు. ఈ కూటమి గెలవడానికి ప్రధాన ఒక రీజన్ కూడా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. ఆయన ఇప్పుడు ఈ కూటమిలో ఎటువంటి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే దీంట్లో కలిశారో అప్పుడు కార్యకర్తలందరికీ ఒక ధైర్యం వచ్చింది. వీరు కూడా ఛాలెంజ్ చేశారు. నా కార్యకర్తల మీద వస్తే పాతాలను తొక్కుతున్నారు. ఆ ధైర్యంతోనే మేమందరం బయటకు వచ్చాం. సారీగా డిప్యూటీ సీఎం ఆ పదవుల గురించి కాదు సార్, నాకున్న అభిమానం అట్లాంటిది. నేను దాన్ని వేసుకొని తిరుగుతున్నాను. రేపు ఇంకా దీన్ని సింగారం చేసేసి నేను రౌండ్లు కొడుతున్నాను. నేను ఏ మీటింగ్కి పోలేదు, అక్కడ పోలేదు. జాస్తి సంవత్సరం మాకు కార్పొరేటర్ కాబట్టి వారు వస్తుంటారు, పోతుంటారు. అప్పన్న గారు వస్తుంటారు, గద్దె రామారావు గారు ఇంటికి వస్తారు, అనురాధ గారు వచ్చారు, మొన్న ఎలక్షన్ ముందు వచ్చారు, గంట సేపు మాట్లాడారు. నాకు అభిమానం అనేది ఉంది సార్. అది